హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అంకి రవీంద్ర. నేను కన్సల్టెంట్ డైటీషియన్. మీకు ఈరోజు వెయిట్ లాస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది మీకు చెప్తాను. దాదాపు అందరూ ఏమనుకుంటారంటే వెయిట్ లాస్ అవ్వాలి, కాకపోతే కడుపు నిండా తినాలి, ప్లస్ అదేవిధంగా మనకు పొట్ట బాగా తగ్గాలి అనేసి ఆలోచిస్తారు. సో వెయిట్ లాస్ అవ్వచ్చు, కడుపు నిండా తినచ్చు, అలాగే మనకు పొట్ట కూడా బాగా తగ్గుతుంది. కాకపోతే ఏంటంటే మనం చేయాల్సింది హెల్దీ ఫుడ్ అనేది మనం ఫాలోఅప్ చేసుకోవాలి. హెల్దీ ఫుడ్ కాకుండా మనం అన్హెల్దీ ఫుడ్స్ తీసుకుంటూ వెయిట్ లాస్ అయ్యామంటే మీరు చూడ్డానికైతే వెయిట్ లాస్ అవుతారు, కాకపోతే ఏంటంటే మీ ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే ఎవ్రీడే తీసుకుంటారు ఫర్ వెయిట్ లాస్ కోసం. సో వాళ్ళలో ఏంటంటే కొంతమందికి యూరిక్ యాసిడ్స్ పెరుగుతాయి, కొంతమందికి కిడ్నీ ఫంక్షన్ డ్యామేజ్ అవుతుంది అంటే హై ప్రోటీన్ వల్ల, కొంతమందికి ఏంటంటే అన్నెసెసరీ లిపిడ్ ప్రొఫైల్ అంటే ఫ్యాటీ లివర్ కావచ్చు, లేకుంటే మన లిపిడ్ ప్రొఫైల్లో ఎల్డిఎల్ శాతం ఎక్కువ పెరిగేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎల్డిఎల్ అంటే అది ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్. దానివల్ల ఏమవుతుందంటే కొంతమందికి హార్ట్ ప్రాబ్లం రావచ్చు, కొంతమందికి వచ్చేసి ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో ఉంచుకొని ఒకసారి వెయిట్ లాస్ వెళ్తున్నప్పుడు వెయిట్ తగ్గడమే కాకుండా దాంతోపాటు మీ ఆరోగ్యం కూడా కంట్రోల్లో ఉండే విధంగా, అంటే ఆరోగ్యం కూడా బాగుండే విధంగా మీరు బరువు తగ్గాలి. అంటే మనం ఒకటి చేస్తున్నామంటే దానివల్ల మనకు ఉపయోగపడాలి, కానీ దానివల్ల మీకు ఎక్కువ డ్యామేజ్ అనేది ఉండకూడదు అనమాట. థ్యాంక్ యూ.